ఫార్ములా ఈ రేస్లో కేసు ముందుకు పోయింది. కోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది. కోర్టు గౌరవిస్తాం కాబట్టి ఆ వెసులుబాటు ఉన్న రోజులు అది ఉంటుంది. డెఫినెట్గా దాని మీద కేసు అవుతుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఫార్ములా ఈ రేస్ కార్లో కేటీఆర్ గారు అడ్డంగా దొరికినాడు. ఒక ప్రభుత్వ ఖజానా నుంచి వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్, వితౌట్ అడాప్టింగ్ ప్రాపర్ ప్రొసీజర్ ఫండ్స్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? కేటీఆర్ దోషా కాదా? టెంపరీగా వెసులుబడడం దొరికిండొచ్చు. బట్ నాకు నమ్మకం ఉంది కోట్ల మీద. డెఫినెట్గా ఫార్ములా ఈ రేస్ కార్లో కేటీఆర్ లోపలికి పోతాడు. నేను ఇప్పటికో 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇగో ఇక్కడనే నిలుస్తుంటా. కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి. నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళూనుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడి నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో 2 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. 44 కోట్ల రూపాయలు పార్టీకి చందాగా వచ్చినాయనేది ఏసీబీ నిర్ధారించినట్టు చెప్తున్నారు అని మీడియా ద్వారా లీకులు తప్ప ఒక్కడన్నా ముందుకొచ్చి మాట్లాడిన ఉన్నాడు? ఒక అధికారి ముంగటికి రాడు, ఒక మంత్రి ముంగటికి రాడు. ఇలాంటి చాతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థం కాదు. పెట్టమని కేసు. ఇప్పటికి నన్ను 3 సార్లు పిలిచిండ్రు, 8 గంటలు పెట్టిండ్రు. నేను చెప్పిన దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మన్నాడు. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. రా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు బ్యాగులు మోసినావా లేదా, నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా, నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు, నేను కూడా ఉంటా. ఇట్లా పక్క నిలబడదాం, ఇద్దరం లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఏమున్న దానిలో? అయినా ఇంకోటిగా మా మిత్రులు చెప్తున్నారు, ఏదో రొటీన్ వ్యవహారం ఇది, ఛార్జ్ షీట్ వేయడం మీద పెద్ద ముచ్చట కాదు, మీరు దాని ఏదో అంతర్జాతీయ ఇష్యూలాగా మీరు కూడా చూడవద్దని నా విజ్ఞప్తి.